హాయ్ అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా షిరిడి వెళ్ళాం కదండి. షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మహారాష్ట్రలోని కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి కూడా వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి అక్కడికి బస్సు వచ్చేసరికి తెల్లవారుజామున 3 అయ్యిందండి. అసలు మొత్తం కూడా చాలా ప్రశాంతంగా జనసంచారం అయితే అసలు లేదు. అక్కడ మాకు స్టే చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి పక్కన రూమ్స్ అడిగారండి. అవి కూడా చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వెళ్తే టెంపుల్కి ఆపోజిట్లో ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. అయితే ఇది టెంపుల్ అన్న విషయం అసలు నాకు తెలియదండి. చూస్తున్నారా, అసలు ఇదే కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ అని నేను అనుకోలేదు అసలు. అక్క వాళ్ళందరూ ఇదే టెంపుల్ అని అంటుంటే అప్పుడు ఆ గోపురాలు చూసి అలా టెంపుల్ అనుకున్నాను. తర్వాత స్క్రీన్ మీద అమ్మవారిని చూపిస్తారు చూడండి, అసలు ఇక్కడికి రావడమే అమ్మవారి దర్శనం అయింది మాకు. అసలు స్క్రీన్ మీద చూసారు ఎంత బాగా కనిపిస్తున్నారో, చాలా బాగా అనిపించింది. ఇదేనండి మేము ఫ్రెష్ అయిన హోటల్. అయితే ఈ హోటల్లో ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి చాలా తక్కువ బడ్జెట్తో మేము ఫ్రెష్ అయిపోయామండి. ఇక్కడ నుంచి బయటకు వస్తే ఆపోజిట్లోనే అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకెక్కడ మేము పళ్ళు అవన్నీ తీసుకుని, కొబ్బరికాయ పువ్వులు అవన్నీ తీసుకుని ఇటు మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి. అసలు మాకు ఈ గుడి ఎటు నుంచి లోపలికి వెళ్ళాలో ఏటో అసలు ఏమీ తెలియదండి. మాకు తెలిసిన వాళ్ళు అడిగాము అక్కడ వాళ్ళని, ఇలా వెళ్ళొచ్చు అని అన్నారు. ఇంకా అలా వచ్చేసాం లోపలికి. అసలు మేము ఎటు నుంచి వస్తున్నామో, దీనికి ఎంట్రన్స్ ఎట్ అని అన్నదైతే మాకు అసలు తెలీదు. వచ్చేసాము లోపలికి. చూస్తున్నారా, తెల్లవారుజామున 4:30 సమయం అయిద్దండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మవారిని చూస్తానా అనిపించింది. కాకపోతే లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అసలు ఎటువైపు ఎటు నుంచి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ ఇతన్ని అడిగితే ఈయన చెప్పారు. ఇంకా అక్కడ నుంచి మేము లోపలికి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళిన దర్శనం మార్నింగ్ చూస్తే అది క్లోజ్ చేస్తారండి, తెల్లవారుజామున కాబట్టి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ క్యూ లైన్లో నుంచి అయితే మేము వెళ్ళాము. అది చూస్తున్నారు కదా, ప్రజెంటు ఇప్పుడే దర్శనానికి కాబట్టి తెల్లవారుజామున కాబట్టి తక్కువ జనం ఉన్నారు. మాకు దర్శనం చాలా బాగా పీస్ఫుల్గా అయిందండి. తొక్కిసలాట అనేది లేకుండా చాలా ప్రశాంతంగా అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇవన్నీ కూడా కట్టడాలు చూస్తున్నారు, చిన్న చిన్న ఏమంటారు ద్వారాలండి. లోపలికి వెళ్ళడానికి చాలా చిన్నగా అనిపించాయి, కానీ ఎంత దగ్గరగా ఉన్నాయంటే ఆ స్తంభాలు అవి అసలు చాలా కూల్గా లోపల. ఇదంతా కూడా ఎప్పటిదో కూడా నాకైతే ఐడియా లేదు. చాలా పీస్ఫుల్గా అనిపించింది మేము లోపలికి వచ్చి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ గుడిలో ఏ అమ్మవారు ఉన్నారో కూడా తెలియట్లేదండి. చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి కదా, ఏ అమ్మవారు అన్నా తెలియట్లేదు. చూసుకుంటా దర్శనం చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ అమ్మవారిది పల్లకి ఉందండి, అమ్మవారు ఊరేగించే పల్లకి చూస్తున్నారా. తర్వాత ఇంకా ఇలా లోపలికైతే వచ్చాము. ఈ ఆలయాల్లో మహారాష్ట్రలో అన్ని చోట్ల కూడా నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఎక్కడో కూడా ఫోను తీసుకోవడం కానీ, కౌంటర్లో ఇవ్వడం కానీ అలాంటిది లేదు. కొంచెం గర్భగుడి దగ్గర మాత్రం ఆపుతున్నారండి, వీడియోస్ తీయొద్దని అంటున్నారు. కానీ లోపల అంతా కూడా ఎలా ఉంది వీడియో మొత్తం అన్నీ కూడా నేను తీయగలిగాను. కొంచెం అమ్మవారిని తీయలేకపోయాను, కాకపోతే పిక్స్ ఉన్నాయండి, నేను అవి యాడ్ చేస్తాను. చూస్తున్నారు, ఇదంతా కూడా అమ్మవారి లోపలండి, గర్భగుడి లోపలికి, గోపురం లోపల, ఇంకా గర్భగుడికి వెళ్ళే దారిలో అనమాట. ఈ స్తంభాలు ఇవన్నీ, ఇదంతా చిన్న చిన్న సందులుగా నాకు భలే విచిత్రంగా అనిపించిందండి. మన ఆంధ్రాలో వచ్చి చాలా విశాలంగా ఉంటాయి టెంపుల్స్ అనేది, కానీ ఈ టెంపుల్ అసలు ఎంత దగ్గరగా 2 మనుషులు పడతారేమో 2 స్తంభాల మధ్యలో, అంతంత గ్యాప్లోనే ఉంటున్నాయి. చూస్తున్నారు, అసలు నాకు ఒక్కొక్క అడుగు వేసే కొద్దిగా ఒళ్ళు గగురు పొడిచిందండి. అంటే మనసంతా చాలా ఉప్పొంగిపోయింది లోపలికి అమ్మవారిని చూడడానికి. దగ్గరికి వచ్చేస్తున్నానన్న ఆనందం అనమాట. కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారు అంటే, శక్తిపీఠం అంటే అసలు అది మామూలు విషయం కాదు కదండి. మనకెంత అదృష్టం ఉంటే ఆ తల్లిని మనం దర్శించుకుంటాము. ప్రశాంతంగా దర్శనం అయితే చాలా బాగా దర్శనం అయిందండి. ఇంకక్కడి నుంచి బయటకు వస్తే ఈ అమ్మవారు కనిపించారు. ఇక్కడ ఈ అమ్మవారు ఎవరో కూడా తెలియదు, అమ్మవారు కనిపించారు. ఇక్కడి నుంచి మేము ఇలా బయటకు వచ్చేసాము. అసలు ఒక్కసారి ఇదంతా కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎంత దగ్గరగా ఉన్నాయో చూసారా. స్తంభాలు అసలు చాలా ఓల్డ్ అనమాట, చాలా అంటే చాలా ఓల్డ్. అసలు దగ్గరగా స్తంభాలు, చిన్న చిన్న మండపాలు,
అసలు నాకు ఎంత విచిత్రంగా అనిపించిందంటే కొన్ని ఈ లోపల ఉన్న కొన్ని టెంపుల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇప్పుడిప్పుడే పూజారి గారులు వస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు చిన్న చిన్నవి. అసలు ఆ గుళ్ళల్లో ఉన్నది ఏ అమ్మవార్లు ఏంటో కూడా తెలియదు నాకు. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటేనండి, మనకి మన ఏపీలో అయితే కొబ్బరికాయ పీస్ తీసిస్తారు. అది మనం కొబ్బరికాయ కొట్టి మనం ఒక చెక్క తెచ్చుకుంటాం కదా, ఇక్కడ అలా కాదండి. వాళ్ళు పీస్ తీయకుండా మనకి కొబ్బరికాయ ఇస్తారు. అదే మనకి అమ్మవారికి చూపించి అదే పీస్ తీయకుండా మనం ఇంటికి తెచ్చుకోవాలంట. అలా తెచ్చుకుని అది పగలగొట్టి ఇంటి దగ్గర మనం ప్రసాదం తీసుకోవాలంట. నాకు అది కూడా భలే ఆశ్చర్యంగా అనిపించింది.
ఛత్రపతి శివాజీ గారి కొడుకు సంభాజీ మహారాజు గారు కట్టించిన కట్టడాలంటండి ఇవన్నీ కూడా. అసలు ఆయన కట్టించి ఆయన తిరిగిన ప్లేస్లోకి మేము రావడం, ఈ ప్లేస్ అంతా మేము తిరగడం అసలు నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని అనుకుంటున్నానండి. ఎందుకంటే అలాంటి మహానుభావులు మన హిందూ ధర్మాన్ని కాపాడి మన హిందుత్వం కోసం ప్రాణాలు వదిలిన అంత గొప్ప మనిషి తిరిగిన ప్లేస్ అంటే మామూలు ప్లేస్ కాదు కదండి. అసలు నాకైతే అక్కడికి వెళ్ళినప్పుడు నాకు అసలు ఆ చరిత్ర అంతా తెలియదండి. కానీ తర్వాత ఆ మూవీ చూసిన తర్వాత సంభాజీ మహారాజా గురించి తెలిసిన తర్వాత అసలు చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది. ఈ మహల్ అంతా కూడా ఆయన కట్టించింది అని అంటండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు ఇదంతా కూడా